జరిగింది. ఈ జమాత్ మౌలానా అర్షద్ మదనీ గారి సారథ్యంలో, ఆయన నాయకత్వంలో ముస్లిం మైనారిటీల ఇష్యూస్ పైన కేంద్ర ప్రభుత్వంపై వాస్తవాలు తెలుసుకొని మైనారిటీల సమస్యలు పరిష్కారం చేయాలా. వాళ్ళు ఈరోజు సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా దయనీయ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం ఒక పూర్తిగా దాదాపు 5 లక్షల మందితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికి రేపు మైనార్టీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్వమని తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి. 5 నెలలు 3 నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది. అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. మైనారిటీల వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనారిటీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ల మంచి కోసం, వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం మైనారిటీల హక్కులు అన్ని రావాలా, కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉంటారని చెప్పి ఈ రోజు వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఎన్నిసార్లు మాట్లాడితే కూడా ఎందుకు మీరు గమ్మున ఉండండి, ఎక్కడ మీరు నోరు జారొద్దండి, బాధ్యతగా ఉండండి, తప్పకుండా ఏం చేయాలని చేస్తాను. ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్, మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు. కానీ ఏ రోజు ఏ ఇష్యూస్ కి ఫ్లేరప్ కానివ్వలేదు. ఒక్కొక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు, వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది. తప్పకుండా మనము ఈ రోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీల వక్ఫ్ ప్రాపర్టీస్ కానీ, వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కానీ, 4% రిజర్వేషన్ కానీ, ఈ షాదీ ముబారక్ స్కీమ్ కానీ ప్రతి ఒక్కటిలో సకాలంలో అందుబాటులో పెట్టి మైనారిటీల కోసం నేను అన్ని విధాలుగా పలికే మనిషి, మైనారిటీల హక్కుల కోసం పోరాడే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాధ్యతతో ఇదంతా బాగానే జరుగుతుంది. ఈ రోజు ఏదైతే జమీయతుల్ ఉలమా హింద్ ప్రోగ్రాం ఉందో చాలా పెద్ద ఎత్తున మనుషులు వచ్చేశారు. వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుందని చూస్తారు.